హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. 3 ఆగస్ట్ నాటికి స్టాక్ మార్కెట్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ రాబోతుంది. సో అందుకే మేము మీ ముందుకి ఆ రోజు కన్నా ముందే ఈ అప్డేట్ చేరవేయాలి అని అంటూ ఈ వీడియోని చేయడం జరిగింది. అయితే నేను ఎటువంటి అప్డేట్ గురించి మాట్లాడుతున్నా, ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుందా అని అంటే, ఏవైతే 200కి పైగా F&O స్టాక్స్ ఎనేబుల్డ్గా ఉంటాయో, అంటే స్టాక్స్లో F&O కాంట్రాక్ట్స్కి సంబంధించి ఎనేబుల్మెంట్ అనేది ఉంటుందో, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మీరు ట్రేడ్ చేయొచ్చు. అటువంటి స్టాక్స్ యొక్క ట్రేడింగ్ టైం అనేది ఒక 10 నిమిషాల వరకు పొడిగించారు. అండ్ దానితో పాటుగా క్లోజింగ్ ప్రైస్ని మనం కంప్యూట్ చేసే విధానం కూడా చాలా వరకు మారింది. అంటే క్లోజింగ్ ఆప్షన్ సెషన్ CAS అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోయి వెంటనే చూసేద్దాం అసలు ఎటువంటి చేంజెస్ వచ్చినాయి అండ్ మీరు ఒక ట్రేడర్గా ఎలాంటి విషయాల్ని పాటించాలి అని. వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్య అండి. ఈరోజు మనం ముఖ్యంగా చూడబోయేది స్టాక్ మార్కెట్లో అసలు ఎటువంటి చేంజెస్ వచ్చినాయి, క్లోజింగ్ ఆప్షన్ సెషన్ అంటే ఏంటి. సో ఈ పర్టికులర్ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ అంటే ఎవరికి వర్తిస్తుంది? నేను ఇదివరకు ఇప్పుడే చెప్పినట్టుగానే ఎవరైతే కేవలం స్టాక్స్లో మాత్రమే, అంటే F&O కాంట్రాక్ట్స్ లేని స్టాక్స్లో డీల్ చేస్తారో వాళ్ళకి ఇంకా ట్రేడింగ్ టైం అనేది 3:30 PM దాకానే ఉంది. అండ్ అలానే క్లోజింగ్ ప్రైస్ అనేది ఇంతకుముందు ఎలా కంప్యూట్ చేసేవాళ్ళు అలాగే చేస్తున్నారు. అయితే ఇప్పుడు మార్పులు వచ్చింది ఎవరికి? ఎవరైతే స్టాక్ ఆప్షన్స్, స్టాక్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్, ఇండెక్స్ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తారో వాళ్ళ యొక్క ట్రేడింగ్ టైం అనేది 3:30 నుంచి 3:40 దాకా పెరిగింది. సో ఈ 10 నిమిషాల పాటుగా పెరిగింది. అయితే రెగ్యులర్గా ఈ క్యాష్ మార్కెట్ ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో అది ఈ స్టాక్స్లోనే 3:15 PM కల్లా ముగిసిపోతుంది. దాని తర్వాత 3:15 నుంచి 3:30 PM మధ్యలోకి ఈ స్టాక్స్ అన్నీ కూడాను క్లోజింగ్ ఆప్షన్ సెషన్ అనే ఫేజ్లోకి ఎంటర్ అవుతాయి. అయితే క్యాష్ మార్కెట్స్కి కంప్లీట్గా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదా అని అంటే, అక్కడ కూడా మనం డెలివరీ, ఇంట్రాడే అండ్ MTF ఆర్డర్ సెటిల్మెంట్స్ ఇవి చేస్తాం కాబట్టి ఈ యొక్క క్లోజింగ్ ఆప్షన్ సెషన్ యొక్క ఎఫెక్ట్ వాటి మీద కూడా పడుతుంది. అయితే ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి కదా. సో ప్రతిరోజు మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత కొన్ని పరిమితుల్లో పర్మ్యూటేషన్స్, కాంబినేషన్లో కంప్యూటేషన్స్ జరిగి క్లోజింగ్ ప్రైస్ అనేది రిలీజ్ అవుతుంది. సో దీని యొక్క ఆధారంగా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ని మనం కంప్యూట్ చేస్తాం. ఆ క్లోజింగ్ ప్రైస్ యొక్క ఆధారంగా ఇవి మాత్రమే కాకుండా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన నెట్ అసెట్ వాల్యూ, డెరైవేటివ్స్కి సంబంధించిన సెటిల్మెంట్స్, మీ యొక్క పోర్ట్ఫోలియో యొక్క విలువ ఎంత, ప్రాఫిట్ అండ్ లాస్ ఎంతవరకు వచ్చింది, అండ్ అలానే మీ యొక్క ప్లెడ్జ్ స్టాక్స్ యొక్క కొలాటరల్ వాల్యూ ఏంటి, ఇవన్నిటిని కంప్యూట్ చేయడానికి క్లోజింగ్ ప్రైస్ అనేది ముఖ్యమైనది అర్థమవుతుంది కదా. కాకపోతే ఒక స్టాక్ కేవలం క్లోజింగ్ ప్రైస్ మాత్రమే ఉంటుందా అంటే లేదు. లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అని మీరు చూస్తూ ఉంటారు, LTP అని ఉంటుంది. అంటే ఏంటి? ఆ రోజులోనే ఆ పర్టికులర్ స్టాక్ని లాస్ట్గా ట్రేడ్ చేసింది ఏ ప్రైస్కి అనేది మనం తెలుసుకుంటే అది లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అవుతుంది. అయితే క్లోజింగ్ ప్రైస్ని ఎలా కంప్యూట్ చేస్తారు? క్లోజింగ్ ప్రైస్ని వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ద్వారా లెక్కిస్తారు. అంటే ఏంటి? ఆ రోజులోనే ఆ స్టాక్కి ఆ పీరియడ్కి సంబంధించి, ఆ రోజులోనే ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్కి సంబంధించి ఎంత వాల్యూమ్ జరుగుతుంది, సో ఆ వాల్యూమ్ మ్యాక్సిమంగా ఏ ప్రైస్ దగ్గర జరుగుతుంది. సో ఉదాహరణకి ఒక ట్రేడింగ్ సెషన్లో కానీ తీసుకున్నట్టయితే ఒక 900 షేర్లు ₹100 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. నెక్స్ట్ లాస్ట్లోనే ఆ 100 షేర్స్ అనేవి ₹110 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. సో లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అనే కాన్సెప్ట్ మనం ఇప్పుడు చూసిన ఆధారంగా లాస్ట్లో ట్రేడ్ అయింది ఎంత? ఆ 100 షేర్లు. దాని యొక్క విలువ ఎంత? 110. సో దాన్ని మనం లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ కింద తీసుకుంటాం. కానీ మన యొక్క క్లోజింగ్ ప్రైస్ అనేది లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్కి ఈక్వల్గా ఉండదు కాబట్టి వాల్యూమ్ బేస్డ్ యావరేజ్ ప్రైస్ని తీసుకుంటాం. సో వాల్యూమ్ వెయిట్ ప్రకారంగా అధికంగా ఈ పర్టికులర్ షేర్లో ట్రాన్సాక్షన్ అయిన ఆ పర్టికులర్ పాయింట్ ఏంటి? 900 షేర్స్ ₹100కి ట్రాన్సాక్షన్స్ అయింది. సో ఆ ₹100 లేకపోతే దాన్ని తగ్గించి ఒక 101 రఫ్గా యావరేజ్గా మనకి క్లోజింగ్ ప్రైస్ కింద తయారవుతుంది. సో LTP క్లోజింగ్ ప్రైస్ వేరు కదా. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ప్రవేశపెడుతున్న అప్డేట్ ఏదైతే ఉందో 3 ఆగస్ట్ నుంచి ఈ క్లోజింగ్ ప్రైస్ని క్యాల్కులేట్ చేసే విధానం మారిపోతుంది. ఎలాగని చూద్దాం. సో ఇప్పుడు టైం లైన్స్ ప్రకారంగా మనం చేసుకుంటూ వద్దాం. 3 నుంచి 3:15 దాకా మనము మార్కెట్లోని నార్మల్గా FO ఎనేబుల్డ్ స్టాక్స్లోని నార్మల్గా మీరు రెగ్యులర్ క్యాష్ ట్రేడింగ్ అనేది చేయొచ్చు. ఓకే, 3:15 తర్వాత ఇది స్టాప్ అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు కరెంట్ సిస్టంలోని 3 నుంచి 3:30 మధ్యలోని ఏదైతే మొత్తం వాల్యూమ్ అనేది ట్రేడ్ అవుతుందో దాన్ని వాల్యూమ్ వెయిటేజ్ యావరేజ్ ప్రైస్కి ఎక్కడైతే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ షేర్స్ అనేవి ట్రేడ్ అవుతాయో ఆ ప్రైస్ని తీసుకుని క్లోజింగ్ ప్రైస్ కింద వీళ్ళు నిర్ధారిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు న్యూ సిస్టంలో అప్డేట్ వచ్చిన తర్వాత నుంచి ఇది ఎలా మారుతుంది? 3 నుంచి 3:15 మధ్యలో ఏవైతే ట్రేడ్స్ అవుతున్నాయో దాన్ని బేస్ కింద తీసుకుని అక్కడ ఎక్కడ హైయెస్ట్ వాల్యూమ్లో ట్రేడ్ అవుతుందో ఆ ప్రైస్ని ఎంచుకుని దీన్ని క్లోజింగ్ ప్రైస్ కన్నా ముందే, అంటే రెఫరెన్స్ ప్రైస్ కింద తీసుకొస్తున్నారు. క్లోజింగ్ ప్రైస్ ఇది ఫైనల్ అవ్వదు, కానీ దీని యొక్క ప్రైస్ బ్యాండ్ ఒక +or -3% అనే ప్రైస్ బ్యాండ్ని కూడా వీళ్ళు ఇక్కడ నిర్ధారిస్తున్నారు. సరే,
3:15 దగ్గర ఇది అయిపోతుంది కదా. 3:50 నుంచి 3:20 మధ్యలోని 5 నిమిషాల పాటుగా ట్రాన్సిషన్ ఫేజ్, అంటే ఇక్కడ క్లోజింగ్ ఆప్షన్ సెషన్లోకి వెళ్తుంది మార్కెట్. ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్లోని మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ని అస్సలు ప్లేస్ చేయలేదు, ఫ్రీజ్ అవుతుంది. అయితే ఏవైతే ఎలిజిబుల్ ఆర్డర్స్ అనేవి ఉంటాయో ఇంతకుముందు మీరు చేసిన సెషన్ నుంచి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాకపోతే స్టాప్ లాస్ ఆర్డర్స్ అవ్వచ్చు, ఐస్బర్గ్ ఆర్డర్స్ అవ్వచ్చు, అన్డిస్క్లోజ్డ్ క్వాంటిటీ ఆర్డర్స్ అవ్వచ్చు, ఏవైతే సిఐఎస్ ప్రైస్ బ్యాండ్కి అవతలు ఉండే కాంట్రాక్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఇన్ఎలిజిబుల్గా క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా వదిలేస్తారు. సో ఇప్పుడు 3:50 నుంచి 3:20 మధ్యలో ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగినాయి. ఇప్పుడు 3:20 నుంచి 3:25 మధ్యలో ఏమవుతుంది అని అంటే, ఏవైతే మనకి మార్కెట్ ఆర్డర్స్, లిమిట్ ఆర్డర్స్ ఉంటాయో దాని మీద ట్రేడర్స్ మళ్ళీ వచ్చి ఆర్డర్స్ని ప్లేస్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఈ 5 మినిట్ పీరియడ్కి ఇది మళ్ళీ ఓపెన్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, రెగ్యులర్గా అయ్యే ట్రేడింగ్ అక్కడక్కడే అవి స్క్వేర్ ఆఫ్ అవ్వవు. అయితే ఈ 5 నిమిషాల పాటుగా ఏదైతే ఈ ట్రేడర్స్ వచ్చి ప్లేస్ చేస్తారో ఈ ఆర్డర్స్ అన్నిటినీ కూడా వెంటనే రెగ్యులర్ ట్రేడింగ్ లాగా స్క్వేర్ ఆఫ్ చేసేయకుండా, అక్కడే మ్యాచ్ అయిపోకుండా ఏమవుతుంది, ఆర్డర్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అది బై ఆర్డర్స్ అవ్వచ్చు, సెల్ ఆర్డర్స్ అవ్వచ్చు, ఇవి కలెక్షన్కి గురవుతాయి. కలెక్షన్కి గురవుతున్న ఈ టైం తర్వాత ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంటే 3:25 నుంచి 3:30 మధ్యలోని ఈ ఓపెన్ ఎంట్రీ విండో అనేది అవుతుంది. అండ్ అక్కడ మీరు ఏదైతే ప్లేస్ చేశారో, మాడిఫై చేశారో, క్యాన్సిల్ చేశారో, ఇది వరకు చేసిన 5 మినిట్స్లోని అదే లాక్ అవుతుంది, అవే ఎగ్జిక్యూట్ కూడా అవుతాయి. అయితే 3:28 నుంచి 3:30 మధ్యలో ఏ నిమిషం అయినా కూడా ఈ ట్రేడ్స్ అనేవి కట్ ఆఫ్కి ఎంటర్ అయిపోతాయి. కానీ ఆ విషయం ట్రేడర్స్కి వీళ్ళు ముందే తెలియజేయట్లేదు. ఎందుకంటే తెలియజేస్తే ఈ లాస్ట్ మినిట్లో ఈ ప్లేస్మెంట్స్, ఈ ట్రేడింగ్స్ అనేవి ఎక్కువగా ఆ వాల్యూమ్ని తగ్గించడం కోసం మాడిఫై చేయడం కానీ ఎంటర్ అవ్వడం, సో ఇలాగవుతుంది. సో 3:30 నుంచి క్లోజ్ అయిపోయిన తర్వాత నుంచి 3:35 మధ్యలో ఏం జరుగుద్ది, ప్రైస్ అనేది ఫిక్స్ అవుతుంది. సో ఏదైతే వాల్యూమ్ బేస్లో నేను ఇదివరకు చెప్పినట్టుగానే హైయెస్ట్ షేర్స్ ఏ పాయింట్లో అయితే ఎక్కువగా ట్రేడ్ అవుతాయో దాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. దాన్ని మనం ఈక్విలిబ్రియం ప్రైస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 విధాలుగా, ఒక 100 షేర్స్ అనేవి 100 రూపాయల్లో, 800 షేర్స్ అనేవి 110 రూపీస్లో, 500 షేర్స్ అనేవి అంటే మనం 900 లాట్కి అగేన్స్ట్గా ఉండే షేర్ ప్రైస్ని తీసుకుని ఆ పర్టికులర్ ప్రైస్ని మ్యాచ్ చేసి దాన్ని ఈక్విలిబ్రియం ప్రైస్గా ప్రకటిస్తాం. ఏవైతే ఎలిజిబుల్ ఆర్డర్స్ ఉంటాయో అవన్నీ కూడా వీటిలోనే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ఎలిజిబుల్ ఆర్డర్స్ అంటే వీటి యొక్క ప్రైస్ బ్యాండ్స్ కానీ మ్యాచ్ అవ్వకపోతే, దగ్గరగా లేకపోతే అవి అన్ఎగ్జిక్యూటెడ్ లిస్ట్లోని అలాగే ఉండిపోతాయి. అయితే కొన్నిసార్లు ఏమవ్వచ్చు అని అంటే ఈక్విలిబ్రియం ప్రైస్ కొంచెం టైలోకి వెళ్ళొచ్చు. అంటే 800 షేర్స్ 100 రూపీస్లో ట్రేడ్ అవ్వచ్చు, అదే 800 క్వాంటిటీ 105 రూపీస్లో కూడా ట్రేడ్ అవ్వచ్చు. అయితే ఇక్కడ 2 ప్రైస్లు ఉన్నాయి కదా, అప్పుడు మనం ఎలాగా క్లోజింగ్ ఆప్షన్ సెషన్ నుంచి ప్రైజెస్ అనేవి డిటర్మైన్ చేస్తాం. ఈక్విలిబ్రియం ప్రైస్ ఏమవుద్ది అని అంటే మళ్ళీ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఇక్కడ కలగజేసుకుని ఆ సెల్లింగ్కి బయ్యింగ్కి మధ్య నుండే ఇన్ఈక్వాలిటీస్ని దగ్గరికి తేడానికి చూసి 2 ప్రైజెస్లోని ఒక ప్రైజ్ని, అంటే 2 ప్రైజెస్ని దగ్గరికి తేడానికి చూస్తారు. కానీ అప్పుడు కూడా కుదరకపోతే, అక్కడ కూడా టై వస్తే, ఇది వరకు ముందు మనం రెఫరెన్స్ ప్రైస్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా, +3% అటు ఇటుగా కాకుండా ఒక ప్రైస్ బ్రాండ్ని ఏర్పరచుకున్నాం కదా, దానికి దగ్గరగా ఉండే ప్రైస్ని ఎంచుకుంటుంది. లేదా అది కూడా కుదరట్లేదని అంటే ఇప్పుడు వచ్చిన ఈక్విలిబ్రియం ప్రైస్ కాకుండా ఇదివరకే మనం తీసుకున్న రెఫరెన్స్ ప్రైస్నే క్లోజింగ్ ప్రైస్ కింద ప్రకటిస్తుంది. అయితే రెగ్యులర్ ట్రేడింగ్కి ఈ ట్రేడింగ్కి ఏంటి పెద్ద వ్యత్యాసం అని అంటే, ఇది వరకు రెగ్యులర్ ట్రేడింగ్ చేసేది ఇప్పుడు మనకి ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మారబోయే విషయం ఏంటి అని అంటే, స్టాక్ మార్కెట్ ఒక కట్ ఆఫ్ పాయింట్ పెట్టుకుని అక్కడ ట్రాన్సాక్షన్స్ని ఆపేసి అన్ని ఆర్డర్స్ని కలెక్ట్ చేసుకుంటుంది. దెన్ స్టాక్ మార్కెట్స్ ఆర్ ఎక్స్చేంజెస్ ఎలా పనిచేస్తాయి అని అంటే, ఈ మార్కెట్ ఆర్డర్స్ని మొత్తం వర్కౌట్ చేసి ఒక ఈక్విలిబ్రియం ప్రైస్కి మ్యాచ్ చేయాలని చూస్తుంది. అయితే ఇది వరకు లేదు అని అంటే, లేదు, ప్రీ ఓపెన్ సెషన్ అని ఇది వరకు ఇప్పటిదాకా కూడా మనకుంది. ఎప్పుడైతే మార్కెట్స్ ఓపెన్ అవడానికన్నా ముందే ఆర్డర్స్ మనం కలెక్ట్ చేసుకుని పెట్టుకుని దాని ప్రకారంగా ఓపెనింగ్ ప్రైస్ అనేది డిక్లేర్ చేస్తారు కదా, దాన్నే ఇప్పుడు మళ్ళీ క్లోజింగ్ లెవెల్లోకి కూడా తీసుకొచ్చి అలా డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ అనేది కొత్త కాన్సెప్ట్ అయితే కాదు, బట్ టైమింగ్కి ఏదైతే మనం ఓపెనింగ్లో చేస్తున్నామో ఇప్పుడు క్లోజింగ్లో కూడా అలాగే చేసి దీన్ని మనం ఒక అప్డేట్ కింద తీసుకొస్తున్నారు మన ముందుకి సెబీ వాళ్ళు. అయితే ఇప్పుడు మీరు గుర్తించవలసిన విషయాలేంటి, మైండ్లో పెట్టుకోవాల్సిన విషయాలేంటి ట్రేడర్స్గా. సో ఎఫ్ఓ ఎనేబుల్డ్ స్టాక్స్ గ్రో యొక్క ఇంట్రాడే పొజిషన్స్ ఆటో స్క్వేర్ ఆఫ్ 3:05 నుంచి 3:20 PM మధ్యలో ఉంటుంది. సో ఇంట్రాడే ట్రేడర్స్ వాళ్ళ యొక్క పొజిషన్స్ని ముందుగానే మేనేజ్ చేయాలి. 3:15 PM తర్వాత స్టాప్ లాస్ ఆర్డర్స్ ఏవైతే క్యాష్ సెషన్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వవో ఆ రిజల్ట్ వల్ల జీటీటీ, ఓసీఓ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఆర్డర్స్ గ్రోలోని 3:15 నుంచి 3:30 PM మధ్యలో సపోర్ట్ అయితే అవ్వవు. సో మీరు కానీ డెలివరీ, ఇంట్రాడే, MTF ఆర్డర్స్, ఎఫ్ఓ ఎనేబుల్ స్టాక్స్ యూజ్ చేసినట్టయితే, స్టాక్ అండ్ ఇండెక్స్ ఎఫ్ఓ ట్రేడ్లో చేస్తే ఈ ఆర్డర్ రెస్ట్రిక్షన్స్ అండ్ కొత్త మార్కెట్ టైమింగ్స్ని తప్పకుండా గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటూ, 3rd నుంచి ఫస్ట్ డే కొంచెం అర్థం అవడానికి టైం పట్టినప్పటికీ కూడా ఇది చాలా ఈజీగా మనకి అలవాటులోకి వచ్చేస్తుంది. సో ఆన్ దట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఈ అప్డేట్ని ఇంకెవరికన్నా కూడా F&Oలో ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.